వెల్కమ్ టు G9 న్యూస్. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కాంగ్రెస్ 139 ఏళ్లుగా ఒక బలమైన శక్తిగా నిలబడిందంటే దేశ ప్రజలకు హస్తం పార్టీకి ఉన్న అనుబంధం అలాంటిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గీతం ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలందరికీ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మందితో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర వహించింది కాంగ్రెస్ అని అన్నారు. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగస్వాములై కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఒకవైపు ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలు ప్రజలు మరువలేనివని అన్నారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం పులకితయామిని పుల్లకుసుమిత సుమధురశోభి సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. 9 నెలల తర్వాత ప్రజలు సోనియా గాంధీ గారి త్యాగాన్ని గుర్తించి మొన్న జరిగిన స్వార్థ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు, ప్రభాకర్ లాంటి చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, ఆ చరిత్ర వచ్చే యువతరం, కొత్త యువతరం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది త్యాగాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఎన్నో రాష్ట్రాలకి, దేశానికి దశ దిశ ఇచ్చినటువంటి పరిస్థితి. నవతరం యువతరం చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు పడుతున్నట్టు తపన ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరుతో మన రాష్ట్రం నుండి పోయినటువంటి సందర్భం చూసాం. ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలని, అఖండంగా ఉంచాలని, కులాలకి మతాలకు అతీతంగా దేశం ముందుకు పోవాలని ఆయన పడ్డ తాపత్రయం పాదయాత్ర రూపంలో చూసాం. విజయవంతమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ఎంతో దోహదం చేసిందని చెప్పక తప్పదు. అదే మాదిరిగా మళ్ళీ జనవరి 14 నుండి మార్చి 20 వరకు మణిపూర్ నుండి ముంబై వరకు దాదాపు 6,800 కిలోమీటర్ల పాదయాత్ర న్యాయం కోసం చేయబోతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ పాదయాత్రలో మనం దేశ ప్రజలు కూడా పాల్గొంచుకొని వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని సురక్షంగా, సుభిక్షంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రాహుల్ గాంధీ గారితో మనం బాసటగా నివ్వాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు సూది కూడా తయారు కాలేనటువంటి స్థితి నుండి ఇవాళ రాకెట్లు, లాంచర్లు ప్రయోగిస్తూ ఉన్నాం. మోడీ గారు రాకెట్ ముందు నిలబడి
ఫోటోలకి ఫోజులు ఇస్తే మోడీ గారు చేసిన ఘనత కాదు మిత్రులారా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆనాటి నెహ్రూ గాంధీల యొక్క దురదృష్టి వల్లే ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం ముందుకు పోతా ఉన్నట్టు మాట కూడా కొత్త తరం గుర్తుపేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ చలవ వల్ల తెలంగాణ ఆరుపోయినటువంటి 9.5 సంవత్సరాలతో ప్రజలు గుర్తించి మనకు అధికారాన్ని ఇచ్చినారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది. 2 గ్యారంటీలు 48 గంటల లోపలే ఇచ్చినారు. ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇక్కడ ఉన్నారు, ఉచితంగా మహిళలకి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చినారు. ఇందాక చెప్తా ఉంటే 4 కోట్ల మంది ఇప్పటివరకే ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచితే ఇంకొక గ్యారంటీని ఇచ్చినారు. ఇవాళ రోజున నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాష్ట్రంలో కార్యకర్త మనవి చేస్తా ఉన్నాను, 6 గ్యారంటీలు ఒకటే నమూనా పత్రం మీద దరఖాస్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు వెన్నంటి ఉండి ఎవరైతే ఈ పెన్షన్ పథకాలకు అర్హులో, ఈ 6 గ్యారంటీలకు అర్హులో వారితో అప్లికేషన్లు చేయించి చేదోడు వాదోడుగా బాసడ గవర్నాల్సిందిగా గాంధీ భవన్ నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని పిలుపునిస్తా ఉన్నాను. 6 గ్యారంటీలు ప్రజలకు చేరవేరిన రోజునే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, రేవంత్ రెడ్డి గారు సంతృప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా, రేపు రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని, దేశాన్ని మతాల పేరిట, ప్రాంతాల పేరిట విడిగొడుతున్న శక్తుల్ని ఎదుర్కొని నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం ఉన్నది దేశ భద్రత కోసము. ఆ రాహుల్ గాంధీ గారి కోసం అహర్నిశలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. 139 సంవత్సరాల చెరగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మనందరూ అదృష్టం. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇక్కడ రావాల్సి ఉన్నప్పటికీ కూడా నాగ్పూర్లో పెద్ద ఎత్తున ఏఐసిసి వల్ల 139వ ఆవిర్భావ సభను నిర్వహిస్తూ ఉంది. పెద్ద ర్యాలీ దాదాపు 10 లక్షలతో ప్రజా సభను నిర్వహిస్తూ ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్ నుండి కూడా వేలాదిగా మన ప్రజలు తరలి వెళ్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి సమక్షంలో జరిగే, ఖార్గే గారి సమక్షంలో జరిగే ఈ సభలో పెద్దలందరూ, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ మరొకసారి 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గాంధీ భవన్ నుండి అభినందనలు, శుభాభినందనలు. ఇలాగే మొదలుదాం. 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. ఈ కాపాడుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అన్నమాట సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, ఈనాడు ఇంకొక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం ఇవాళ సేవాదల్, కాంగ్రెస్ సేవాదల్ ఆవిర్భవించి కూడా ఇవాళకి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సేవాదల్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదల్ వాలంటీర్లు కార్యకర్తలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సేవాదల్ వాలంటీర్లు కార్యకర్తలందరూ కూడా నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపట్లో వారి కొంచెం ర్యాలీగా వెళ్ళి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర సమ్మేళనంగా జరగబోతా ఉంది. మీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొవాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। आज भारत माता की आजाद हिंद जिंदाबाद, कौमी नारा वंदे मातरम। ईश्वर నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం,
జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.